ఇతని భార్య మీరే కదా? అవునండి. మీరు ఇక్కడ హాస్పిటల్ ఇన్ఛార్జిని. రక్తం బాగా పోయింది, రక్తం ఎక్కించాలి, వెంటనే స్కానింగ్ తీయించాలి, రిపోర్టును బట్టి ఆపరేషన్ చేయాలి. చేయండి, ఏదైనా చేయండి, దేనికి వెనకడద్దు. ఆయన బాగుండాలి, నేను ఆయన్ని మామూలు మనిషిగా చూడాలి. మీకు దండం పెడతాను. డబ్బు చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. అవ్వనివ్వండి, ఎంతైనా పర్వాలేదు. ఇప్పుడే కట్టాలి. కట్టిస్తానండి. 2 గంటల సమయం ఇవ్వండి. వైద్యానికి ఎంత మొత్తం కావాలో అంతా కట్టేస్తాను. కుదరదమ్మా, ఇప్పుడే కట్టాలి. మాకు కొన్ని పద్ధతులున్నాయి. 2 గంటల సమయం అడిగానండి. మా అన్నయ్య వచ్చేస్తారు. వచ్చాక డబ్బు కట్టేస్తానండి. ఒక పని చేయండి, ఆ దుర్గమ్మ గారిని ఒక మాట చెప్పమానండి, వెంటనే ఆపరేషన్ మొదలు పెడతాం. ఆవిడ గారు చెప్పడం ఏంటి, ఆవిడ మాట ఇవ్వడం ఏంటి? వద్దండి. నేను మాటిస్తున్నాను, నేను డబ్బు కడతాను. డబ్బు కట్టి ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. సరేనమ్మా, మీ ఇష్టం. సినయ్య, పాండు, పదండ్రి. బయలుదేరండి. కదలరేంది? ఏం రుద్రయ్య, ఊరు పేరు కొత్తగా మార్చినారా? నీ ఇంటి పేరు పెరిగిపోయినాదా, లేక నా ఇంటి పేరు దిగబడిపోయినాదా? అమ్మా, కొంగ జపాలు, నంగనాచి వినయాలు నాకు నచ్చవు. ఎవరి స్థలాల్లోకి ఎవరు జొరబడినారు? ఎవరి హద్దులు మీరు రెచ్చిపోయినారు? ఎవరిని ఎవరనుకుని తిరగబడినారు? ఈ ఇల్లు ఇటుకలతో కట్టినాదనుకున్నారా? యాదుంచుకో, ఈ దుర్గమ్మ మనుషులు మర్యాదస్తులు మంచి వాళ్లే గాని గాలి మనుషులు కారు. ఇది నీకు తెలవదా? తెలిసి కూడా మోరలెగరేసినారా? నరికేండమ్మా విన్ని, నిలువున పాతేసేండమ్మా. ఏం కవరం వచ్చిందిరా నీకు? ఎందుకంత చెలరేగిపోయావు? నువ్వు నా కొడుకువే కాదురా, అసలు నీకు ఈ ఊర్లో బతికే అర్హతే లేదురా నీకు. ఆయమ్మ వల్లేరా ఈ ఊర్లో ఆ స్థలం కొన్నాం. ఆయమ్మ వల్లేరా అన్నం తింటున్నావు. ఆయమ్మ వల్లేరా బతికి బట్ట కడుతున్నావు. అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిరా. క్షమాపణ నాకెందుకు? వీడి తప్పువా? వీడి తప్పు వల్ల ఎవరు బాధలు పడినారో, ఎవరు దెబ్బలు తిన్నారో వాళ్ళని క్షమాపణ అడగమనండి. పదా. అమ్మా తల్లి, తప్పంతా మాదే. పెదబాబుని వీడే కొట్టాడమ్మా. వీడికి ఏ శిక్ష వేసినా వెనకాడమమ్మా. మన్నించండమ్మా. ఇదెక్కడ కొత్త నాటకం? మన్నింపులు వేడుకోళ్ళు మాకెందుకు? అవి ఎవరు కావాలనుకుంటారో వాళ్ళని అడగండి.
పాదాలకి మొక్కండి. నా తలరంత బాగోలేక నేను ఏడుస్తున్నా. వెళ్ళండి. అట్లా అనమాకండమ్మా. హాస్పిటల్ ఖర్చంతా మేమే పెట్టుకుంటామమ్మా. బాబుని మేం బాగు చేయించుకుంటామమ్మా. మీరెవరండి? మీరెవరు బాగు చేయడానికి? మీ డబ్బు మేమెందుకంటే తీసుకోవాలి? అయిన వాళ్ళు అనుకున్న వాళ్లే అక్కడి నుంచి పారిపోయారు. ఆ శరీరం ఈ ఇంటిది అని తెలిస్తే ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందో, ఎవరితో గొడవ పడాల్సి వస్తుందో అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీరెవరు? పరాయి వాళ్ళు. అలా అనమాకమ్మా. మీరు వెళ్ళండి. మా పరువు మాకుంది, విలువ మాకుంది. మా అన్నయ్య వస్తాడని ఒక్క మాట డాక్టర్ కి చెప్పేసరికి నా మాట విన్నారు. వైద్యం జరిగింది. ఇప్పుడు మా ఆయన బాగున్నారు. ఈ విషయంలో సాయం చేసేవారు మాకెవరూ లేరు, రారు, ఇంకెవరూ అక్కర్లేదు. ముదన స్ట్రిప్ కొంప ఎప్పుడు కూలిపోతుందో. వదినమ్మా, ఎంత కష్టమైతే మాత్రం అలా నోరు జారి మాట్లాడకూడదు. సీనయ్య, ఈ ఇల్లు బాగుండాలని అమ్మ కష్టపడింది. తన పిల్లలకు క్షేమంగా ఉండాలని అమ్మ పూజలు చేసింది. సీనయ్య, అమ్మ కడుపును పుట్టే అదృష్టాన్ని నోచుకోలేదు. ఇంటి కోడలువైనందుకైనా ఆనందించండి. నేనా ఆనందించడవా? ఈ పాలు పడ్డాక నా బతుక్కి అది కూడానా? ఆయన బతికి బయటపడ్డారు. రేపు నడిచి ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు చూడు ఎవరు ఆనందపడతారు అనేది. అవును, బతికి బయటపడ్డాడు. ఎలా? నా మాట వల్ల, నా పరువు వల్ల. నీ మాట నీ పరువా? మా అమ్మ పరువు అన్నను కాపాడింది. మా అమ్మ డబ్బు పంపిస్తే అన్నకు వైద్యం జరిగింది. అమ్మ దేవుణ్ణి వేడుకుంటే అన్న గట్టెక్కాడు. అది గుర్తు పెట్టుకోండి. రేపు రసీదులు వస్తాయిగా, అవి చూసుకోనైనా బుద్ధి తెచ్చుకోండి. సీనయ్య, రుద్రయ్య, మీరు పోండ్రి. ఏంటండి అది? మనం అప్పుడెప్పుడు మన పొలాన్ని తాకట్టు పెట్టాం కదా, గడువు ముగిసిపోయిందంట. అసలుతో సహా మొత్తం కట్టమని, లేదా వడ్డీ అన్నా కట్టమని ఇందులో ఉందంట. ఈ నోటీసు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడు తులసి.
ఇప్పుడంత డబ్బు మన దగ్గర ఎక్కడుందండి? లేదు తులసి, కనీసం వడ్డీ 20,000 కట్టకపోతే మనకున్న ఆ కాస్త పొలాన్ని వేలం వేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇన్నాళ్ళు 4 గోడల మధ్య జరిగే అవమానాన్నే భరించాం. వేలం పేరుతో జనం మధ్య పరువు కూడా పోతుంది. ఆ అవమానాన్ని కూడా భరించాలి. అంతకంటే ఏమీ చేయలేం తులసి. అప్పు చేసిన రైతులు, పొలాల జప్తులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు అంటూ పేపర్లో వార్తలు చూసినప్పుడల్లా అయ్యో ఆ రైతు ఎంత పని చేశాడయ్యా, పొలం పొద్దుపోయింది, దానికి ప్రాణం తీసుకోవాలా అనిపించేది. ఇప్పుడు అర్థమవుతుంది తులసి, పోయేది పరువు కాదు, పరువు అని. ఆ రైతులు అందుకే ఆత్మహత్యలు చేసుకున్నారని ఇప్పుడు అర్థమవుతుంది తులసి. ఇప్పుడు నాకు ఆత్మహత్యలు చేసుకున్న ఆ రైతుల ఆలోచనలే వస్తున్నాయి తులసి. ఏమండి, శుభకార్యం జరగాల్సిన ఇల్లండి, అలా మాట్లాడకండి. ఏమండి, నాకు మాట ఇవ్వండి, ఇంకెప్పుడు ఇలా మాట్లాడని మాట ఇవ్వండి. ఊరుకో తులసి, ఏదో మనసుకలా బాధ అనిపించింది అనేసాను. సమస్యలకి చావు ఒక్కటే పరిష్కారం అయితే ఎన్నోసార్లు చచ్చిపోయేవాడిని. తులసి, భయపడబాక. తులసి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ పద్దుకు తెలియకూడదు. మనతో పాటు తను బాధపడుతుంది తులసి, నాకు ఇష్టం లేదు. అలాగేనయ్యా. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ పద్దుకు తెలియకూడదు. మనతో పాటు తను బాధపడుతుంది తులసి, నాకు ఇష్టం లేదు. అలాగేనయ్యా. భగవంతుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే మగాడిగా పుట్టించు స్వామి. మగ పిల్లాడైతే పుట్టిన దగ్గర నుంచి పుట్టింట్లోనే ఉంటాడు, తల్లిదండ్రులకి చేతోడు వాతోడుగా ఉంటాడు. తమ కష్టం కన్న బిడ్డకి తెలియకుండా చూడాలనుకున్నా గొప్ప వాళ్ళు నా కన్నవాళ్ళు. వాళ్ళ కష్టాలు తీర్చడానికి నేనేమైనా చేయగలనేమో దారి చూపించు స్వామి. స్వామి,
నిన్ను ఆశ్రయించగానే నాకు దారి కనిపించింది. ప్రయత్న దోషం ఉండకూడదు అంటారు. అందుకే నా ప్రయత్నం నేను చేస్తాను. జీవితం దేవుడితో ఆడే చదరంగం అంటారు. మీరు పావుని కదిపిన ప్రతిసారి తను ఓ పావుని కదుపుతాడు. మీ పావుల పేర్లు కర్మలు, దేవుడు పావుల పేర్లు కర్మ ఫలాలు. అవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడే అసలైన ఆట మొదలవుతుంది. అప్పటికీ మీరు బాగానే ఆడితే మిమ్మల్ని గెలిపించడం ద్వారా ఆ దేవుడు గెలుస్తాడని ఓ పుస్తకంలో చదివాను స్వామి. దాన్ని నేను నమ్ముతున్నాను స్వామి. అందుకే నా ఆటను నేను నిజాయితీగా ఆడతాను. నన్ను గెలిపించే బాధ్యత మాత్రం నీదే స్వామి, నీదే. ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం మన మాట తప్పుడే అనిపిస్తున్నది అత్తమ్మా. మాట తప్పడమా? ఎవరికి మాటిచ్చినావు? ఆ మాట ఏం తప్పావు? శ్రీశైలం వచ్చి నీ ముందు దీపం వెలిగించి నీ మొక్కు తీర్చుకుంటానని ఆ మల్లికార్జునునికి మాట ఇచ్చినాను కదా అత్తమ్మా. కాని అది తీర్చలే. మొక్కు తీర్చలేదని భగవంతుడు భక్తుల్ని బాధ పెట్టడు దుర్గా. బాధ పెట్టకపోవచ్చు, కాని సంతోషంగా ఉన్నప్పుడు ఆ భగవంతుని మర్చిపోతాం. బాధల్లో ఉన్నప్పుడే ఆయన్ని యాద్ చేసుకుంటాం. గందుకే మీ ఆనందానికి నేనే కారణం, కాని ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిన నన్నే మర్చిపోయినారంటూ ఇలా యాద్ చేస్తుంటాడు. అందుకే మొక్కు తీర్చుకోవాలా? ఇంత తొందరగా అంటే ఎలా అమ్మా? ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేసినాం. ఎప్పుడో వెళ్లాల్సిన వాళ్ళం. కొన్ని కారణాల వల్ల పోలేకపోయినాం. ఇంకా ఆలస్యం చేస్తే ఏం జరిగినా ఇదంతా దానివల్లనే అని బాధపడిపోతాం. చివరికి దేవుని మీద నింద వేసే స్థాయి కూడా పోతది. గందుకే వెంటనే ఆ మొక్కు తీర్చుకోవాలా? నువ్వు పోయి కృష్ణకి చెప్పి మనందరం బోనీకి బస్సు తీసుకురమ్మను. ఇంకో విషయం, మనం దారిలో భైరవకొండ దగ్గర ఆగుతాం. ఆడ భోజనాలు కూడా చెయ్యాలా. గందుకని వంట సామాను సరుకులు కావాలా, చూసుకో. గట్లనే అమ్మా. రాత్రికి ఆడనే ఉంటాం. ఆ ఏర్పాట్లు కూడా నువ్వు కృష్ణ చూసుకోండ్రి. గట్లనే అమ్మా. గట్లనే ఆ సత్యం వాళ్ళ కుటుంబానికి కూడా అందరూ రావాలని కబురు చెప్పు. విన్నారా? మీ వాళ్ళంతా కీసరగుట్ట పోతున్నారంట. మంచిదే కదా సంధ్య. ఎవరికి? మీకిలా ఉంటే గుళ్ళు గోపురాలు తిరగటం ఎవరికి మంచిదండి? నాకు గిట్లుందని అమ్మ మొక్కు తీర్చుకోవడానికి పోతుందేమో.